వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, డైలీ టెస్ట్ 9లో ఉన్నటువంటి సొల్యూషన్స్ మనం చూద్దాం ఇప్పుడు. సో టెస్ట్ 9లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ సైన్ ఏ ఈక్వల్స్ టు 1/√10, సైన్ బి ఈక్వల్స్ టు 1/√5 అండ్ 0 లెస్ దాన్ ఏబీ లెస్ దాన్ π/4. అంటే ఏ యాంగిల్ బి యాంగిల్ కూడా 0కి 45కి మధ్యలో ఉన్నాయి. అలాంటప్పుడు దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు అని అంటున్నాడు. సరే, సో సైన్ ఏ వాల్యూ మనకి 1/√10 అని ఇచ్చాడు. సైన్ ఏ వాల్యూ ఎంత? 1/√10. సో అప్పుడు కాస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? కాస్ ఏ వాల్యూ విల్ బి √1 - దీని యొక్క స్క్వేర్, అంతే కదా, 1/√10 హోల్ స్క్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ √1 - 1/10. నాకేమొస్తుంది? 10 - 1 is 9, √9/10. అవునా? √9/10 అంటే 3/√10, అంతే కదా. ఓకే, తర్వాత సైన్ బి వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు? సైన్ బి వాల్యూ ఈజ్ 1/√5. ఎస్ ఓ నో? అలాంటప్పుడు కాస్ బి ఎంత అవుతుంది అంటే √1 - 1/√5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, రైట్, సో ఈక్వల్స్ టు √1 - 1/5 వస్తుంది. అండ్ హియర్ 5 - 1/4, దట్ ఈస్ నథింగ్ బట్ 4/5, విచ్ రిజల్ట్స్ టు 2/√5, అంతేనా? రైట్. సో కాస్ సైన్ ఏ తెలిసింది, కాస్ ఏ తెలిసింది, సైన్ బి తెలిసింది, కాస్ బి తెలిసింది, అవునా కదా. సో ఏ ప్లస్ బి వాల్యూ కావాలి. నేనేం చేస్తానంటే, నాకు బికాస్ ఆఫ్ దిస్ డేటా నాకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ కనిపెడతాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అవునా. సో సైన్ ఏ వాల్యూ వచ్చేసి 1/√10 అండ్ ద కాస్ బి వాల్యూ వచ్చేసి 2/√5 ప్లస్ కాస్ ఏ వాల్యూ వచ్చేసి 3/√10 అండ్ సైన్ బి వాల్యూ వచ్చేసి 1/√5, అంతేనా. సో ఇట్ ఈస్ 2/√5 × √10 ప్లస్ 3/√5 × √10, అవునా. దట్ ఈస్ నథింగ్ బట్ 5/√5 × √10, రైట్ ఆర్ నాట్. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? 5 అంటే √5 × √5 అని రాయొచ్చు కదా. √5 × √10, ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. √5/10, that is nothing but √1/2, which results to 1/√2, అంతేనా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ 1/√2 వచ్చింది. అలాంటప్పుడు √2 అంటే సైన్లో మనం ఏం చెప్పచ్చు? దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ 45, సైన్ π/4, అవునా కదా. సైన్ పోతే యాంగిల్కి దేనికి ఈక్వల్ అవుతుంది? π/4కి ఈక్వల్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రైట్. ప్లీజ్ నోట్ దిస్. Let us see the second one. Okay, look at the second question. In your triangle ABC, A is obtuse, sin A 3/5, sin B 5/3, then sin C అంటున్నాడు. A obtuse అన్నాడు. obtuse అంటే అర్థం ఏంటి? గ్రేటర్ దాన్ 90 degrees. ఎస్ ఓ నో? సో సైన్ ఏ సైన్ బి ఇచ్చాడు, నాకు సైన్ సి కావాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సి వెరీ లాజికల్ క్వశ్చన్. ఈ మోడల్లో అడగచ్చు, ఛాన్స్ ఉంది కాంపౌండ్ యాంగిల్స్ నుంచి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ నథింగ్ బట్ 180 degrees, అవునా కదా. ఆల్రెడీ నాకు ఏ బి రెండు ఇచ్చాడు కాబట్టి సి అనేది నేను కనిపెట్టాలి. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు నేనేం చేస్తానంటే 180 - సి, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటికి కూడా సైన్ నేను అప్లై చేశాను అనుకోండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 180 - సి, అంతేనా, రైట్ ఆర్ నాట్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఎస్ ఓ నో, ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 - సి ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వార్టర్లో సైన్ ఈజ్ పాజిటివ్, 180కి ఏం మారదు. సో సైన్ సి వస్తుంది. సో నాకు కావాల్సిన సైన్ సి అంటే సైన్ ఏ వాల్యూ సైన్ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ ఏ కాస్ బి తెలియదు కదా, ఇప్పుడు మనం అప్లై చేయాలి. సైన్ ఏ 3/5 అయితే కాస్ ఏ ఎంత? √1 - 9/25, అంతేనా. ఇట్ ఈస్ నథింగ్ బట్ √16/25, విచ్ రిజల్ట్స్ టు 4/5. అండ్ కాస్ బి ఎంత? కాస్ బి ఈక్వల్స్ టు √1 - 25/169, రైట్. సో 169లోంచి 25 తీసేస్తే 144, రైట్ ఆర్ నాట్. సో √144 డివైడెడ్ బై 169, అవునా కదా. √144 అంటే 12 డివైడెడ్ బై √169 అంటే 13. సో ఇప్పుడు అప్లై చేయండి. సైన్ సి కావాలి కదా. సో సైన్ ఏ ఎంత? సైన్ ఏ ఈజ్ నథింగ్ బట్ 3/5 అండ్ కాస్ బి ఈజ్ నథింగ్ బట్ 12/13, ఎస్ ఆర్ నో. అండ్ ప్లస్ కాస్ ఏ అంటే అర్థం ఎంత? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/4 వచ్చింది కదా. సో చూడండి ఒకసారి. సో ఇచ్చాడు కదా 4/5, ఓకే. సో కాస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 4/5 అండ్ సైన్ బి ఎంత? సైన్ బి వచ్చేసి సైన్ బి ఎంత? హియర్ సైన్ బి ఎంత ఇచ్చాడు వాడు మనకి? సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 5/13 ఇచ్చాడు. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే అది ఇచ్చిన డేటాలో
ఏ ఈజ్ ఒబ్ట్యూజ్ అన్నాడు కదా, చాలామంది ఇలా చేసేస్తారు, ఆన్సర్ తప్పు వస్తుంది. ఏ ఈజ్ ఒబ్ట్యూజ్ అన్న పదంలో ఒక ఇంపార్టెంట్ మీనింగ్ ఉంది. ఒబ్ట్యూజ్ అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees కదా, ఎస్ అవును. ఏ గ్రేటర్ దాన్ 90 degrees అంటే ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు, ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రం లేదు, అది మాత్రం మనకి కన్ఫర్మ్ అయిపోతుంది, అవునా కదా. అంటే గ్రేటర్ దాన్ 90 అంటే విచ్ క్వాడ్రంట్, ఈ 3 క్వాడ్రంట్స్ ఏదైనా ఒక క్వాడ్రంట్లో ఉండొచ్చు, ఎస్ అవును. ఫస్ట్ క్వాడ్రంట్ మాత్రం కాదు. ఆల్రెడీ మనకి సైన్ ఏ ఈజ్ 3/5 ఇచ్చాడు, అంటే సైన్ ఏ వాల్యూ పాజిటివ్గా ఉంది. సైన్ ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, అవునా. కానీ ఈ 3 క్వాడ్రంట్స్లో సైన్ పాజిటివ్గా ఉండాలంటే ఖచ్చితంగా వాడు తీసుకున్నది సెకండ్ క్వాడ్రంట్లోనే కదా, ఎస్ నో. అంటే ఏ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ అనేది మనకు అర్థమైపోయింది. ఏ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు కాస్ ఏ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, సో దిస్ వాల్యూ విల్ బీ -4/5, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం పెడతాం మనం, -4/5 పెడతాం. చాలామంది +4/5 సాల్వ్ చేసేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇచ్చిన ప్రతి వర్డ్ ఇంపార్టెంట్, ప్రతి సెంటెన్స్లో ప్రతి పదము ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఓకే, see, so this is 12 3s are 36 divided by 13 5s are 65 and 4 5s are 20, so -20 divided by 15 13 5s are 65, so that is nothing but 36 minus 20 is nothing but 16/65, right. Option yes, option B, very important ana oka word anedi, right. So please note this. Let us see the next one. Okay, look at the third question. If a comma b are acute angles, sin a equals to 4/5, tan b equals to 5/12, then sin of a plus b. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ అంటే లెస్ దాన్ 90 degrees, ఎస్ ఓ నో. సరే, సైన్ ఇక్కడ పాజిటివ్గా ఉంది. సైన్ ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్, లెస్ దాన్ 90 కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ ఏ అనేది. టాన్ బి కూడా పాజిటివ్గానే ఉంది. సో టాన్ ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్. లెస్ దాన్ 90 అన్నారు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంటే తీసుకోవాలి. సో ఏ అండ్ బి బోత్ బిలాంగ్ టు ఫస్ట్ క్వాడ్రంట్, అది అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 అని దాని అర్థం. సరే ఫైన్, మనల్ని అడుగుతున్నది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి మనకి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ అండ్ సైన్ బి, రైట్. సో సైన్ ఏ కాస్ బి కదా, సైన్ ఏ ఈజ్ 4/5 ఇంటూ కాస్ బి ఎంత, టాన్ బి 5/12 ఇచ్చాడు, ఎస్ ఓను. టాన్ బి 5/12 అంటే ట్రయాంగిల్లో మనకి సపోజ్ దిస్ ఈజ్ యాంగిల్ బి అనుకోండి, దిస్ ఈజ్ ఏబిసి అన్నప్పుడు దిస్ ఈజ్ యాంగిల్ బి అయితే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడే కదా, అవునా. టాంజెంట్ అనేది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ √25 + 144, దట్ ఈస్ నథింగ్ బట్ √169, that is nothing but 13 here. కాబట్టి cos b ఎంత, cos b is nothing but adjacent side by hypotenuse, yes or no. So adjacent side by hypotenuse plus cos a ఎంత, cos a is nothing but ఇది tan b triangle, cos a, sin a అంటే 4/5, so sin a 4/5 అయితే cos a ఎంత √1 minus sin a ఎంత 16/25, yes or no, స్క్వేర్ చేసినప్పుడు. సో ఇట్స్ నథింగ్ బట్ 9/25 విచ్ రిజల్ట్స్ త్రూ 3/5. సో cos a వాల్యూ ఎంత 3/5. అండ్ సైన్ బి ఎంత, సైన్ బి ఆల్రెడీ ఇచ్చాడు మనకి, ఇవ్వలేదు. మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఇచ్చి సైన్ బి ఒబ్టైన్ చేయాలి. సైన్ బి ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సో 5/13, ఎస్ ఓ నో. అన్నిటికీ పాజిటివ్ యాంగిల్సే కదా, ఎందుకని యాంగిల్ ఏ అండ్ బి బోత్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1, ఎస్. సో 12 4s 48 divided by 13 5s 65 plus 5 3s 15 divided by 13 5s, it's 65 again. It's nothing but 8 plus 5 is 13, 4 5 63 divided by 65. Option B, right. Very important model, please note this. Next one, look at the next question. Look at the next question. If tan a equals to 17/18, tan b equals to 1/35, then cos of a plus b. ఇక్కడ ఏబీ వాల్యూస్ ఏ యాంగిల్స్ అనేవి మనకి ఇవ్వలేదు, రైట్ ఆర్ నాట్. అంటే లెస్ దాన్ 90 ఆబ్ట్యూజ్ అక్యూట్ మనకి చెప్పలేదు, కాబట్టి డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది. సో tan a 17/18, tan b 1/35, cos of a plus b అడిగాడు, మనల్ని tan of a plus b అడగలేదు. సో cos of a plus b అంటే మనకేం తెలుసు, cos of a plus b ఇట్స్ నథింగ్ బట్ cos a cos b, ప్లస్ వచ్చింది కాబట్టి కాస్ట్లో నెగిటివ్ వస్తుంది, మైనస్ వస్తుంది, sin a sin b, అంతేనా. సో మనం ఈ రెండింటి నుంచి మనం cos a cos b sin a sin b ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు tan a 17/18 అన్నాడు, అవునా కదా. ఇందులోంచి sin a cos a ఒబ్టైన్ చేద్దాం. సపోజ్ దిస్ ఈజ్ యాంగిల్ ఏ అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడే కదా, కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ √17² అంటే ఎంత 289, 18² అంటే ఎంత 324, అంటే దిస్ వాల్యూ బికమ్స్ దిస్ ఇస్ 9 3 1
రూట్ 613 ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు సైన్ ఏ ఎంత వస్తుంది దీని నుంచి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 17/√613 అండ్ కాస్ ఏ ఎంత వస్తుంది అడ్జసెంట్ సైడ్ బై √613 ఎస్ ఆర్ నో. రైట్. నెక్స్ట్ వన్ tan b నుంచి కూడా అప్టైన్ చేద్దాం. tan b నుంచి కూడా మనం అప్టైన్ చేస్తే దిస్ ఇస్ బి యాంగిల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనుకోండి, రైట్ ఆర్ నాట్. సారీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, tan అంటే అదే కదా. సో √1² అంటే 1, 35² అంటే 4 3 12 1225 అవునా. దిస్ ఈజ్ నథింగ్ బట్ √1226. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు 2 × 613 అవునా కదా 1226ని. సో √2 × √613 దీనిలాగానే ఉంది కదా. ఫైన్. సో ఇప్పుడు చూడండి సైన్ బి ఎంత, సైన్ బి వాల్యూ, సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఎంత 1 డివైడెడ్ బై హైపోటెన్యూస్ √2 √613 అండ్ కాస్ బి ఎంత అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ మీన్స్ 35 డివైడెడ్ బై √2 × √613 ఎస్ ఆర్ నో. రైట్. ఇప్పుడు మనకి సైన్ ఏ కాస్ ఏలు వచ్చాయి, సైన్ బి కాస్ బి వచ్చింది, రైట్. ఇప్పుడు మనం కాస్ ఆఫ్ a + b ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ ఆఫ్ a + b అంటే ఇదే కదా. సో కాస్ ఆఫ్ a + b ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి. కాస్ ఏ అంటే ఎంత 18/c ఇక్కడ రాస్తున్నాను 18/√613. కాస్ బి అంటే ఎంత 35 డివైడెడ్ బై √2 × √613 రైట్. ఎస్ నో మైనస్ ఓకే. సైన్ ఏ ఎంత, సైన్ ఏ ఇస్ నథింగ్ బట్ 17/√613 ఇంటూ అండ్ సైన్ బి ఎంత 1/√2 × √613 అంతే కదా. ఎస్. డినామినేటర్ ఎంత అవుతుంది, √613 × √613 613 అవుతుంది. సో 18 × 30 18 × 35 సారీ మైనస్ 17 × 1 is 17. దిస్ ఈస్ √2 × 613 అంతే కదా. √613 × √613 613 అండ్ √2 రైట్. సో ఇక్కడ 18 × 35 ఉంది కదా. 18 × 35 ఎట్లా చేస్తాం, సి ఫ్రెండ్స్ 18 నేను 20 - 2 అని రాస్తాను ఇంటూ 35 సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట. 35 × 20 35 2 770 and 0 700 మైనస్ 35 2 70 అగైన్ 700 నుంచి 70 తీసేస్తే 630 స్పీడ్ మ్యాథ్ క్యాలిక్యులేషన్. సో దిస్ ఇస్ 630 అండ్ దిస్ ఈస్ మైనస్ 17 డివైడెడ్ బై 613 ఇంటూ √2. సో నో 630 - 17 దట్ ఈస్ నథింగ్. 30 నుంచి 17 తీసేస్తే వన్స్ అగైన్ 13 అంటే 613 డివైడెడ్ బై 613 ఇంటూ √2. 613 క్యాన్సిల్ 1/√2 మిగిలింది. ఎస్ ఆర్ నో. ఆప్షన్ డి అంటే కాస్ ఆఫ్ a + b ఎంత, కాస్ ఆఫ్ a + b ఈక్వల్ టు 1/√2. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఇస్. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next one. Okay, look at the fifth question. If cos alpha equals to -12/13, cot beta equals to 24/7, 90 less than alpha less than 180 degrees and 180 less than beta less than 270 degrees, then the quadrant in which alpha and beta lies. ఏ క్వాడ్రంట్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా అనేది 90కి 180కి మధ్యలో ఉందంట. అంటే విచ్ క్వాడ్రంట్, క్వాడ్రంట్ 2 కదా. ఎస్ ఓను. తర్వాత బీటా అనేది 180కి 270కి మధ్యలో ఉందంట. అంటే విచ్ క్వాడ్రంట్, దిస్ ఈస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 3. ఎస్ ఓను. సరే ఆల్ఫా క్వాడ్రంట్ 2లో ఉంది, కాస్ ఆల్ఫా ఎలా ఉంది నెగిటివ్లో ఉంది. ఎస్ సాటిస్ఫైడ్. క్వాడ్రంట్ 2లో కాస్ ఈస్ నెగిటివ్ రైట్ ఆర్ నాట్. తర్వాత క్వాడ్రంట్ 3లో కాట్ ఈజ్ నథింగ్ బట్, క్వాడ్రంట్ 3లో పాజిటివ్ కాబట్టి కాట్ వాల్యూ పాజిటివ్గానే ఉంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ తెలిసిందే కదా. సరే అలాంటప్పుడు ఆల్ఫా అండ్ బీటా దెన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ఆల్ఫా అండ్ బీటా లైస్ ఈజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా కాదు, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా ప్లస్ బీటా లైజ్ అంటున్నాడు. అంతేనా. దిస్ ఈజ్ ద క్వశ్చన్. దెన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ఆల్ఫా ప్లస్ బీటా లైస్ అన్నాడు. ముందు మనం ఆల్ఫా బీటాని యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ఆల్ఫా అండ్ దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ఆల్ఫా. అలాంటప్పుడు ఆల్ఫా బీటా యొక్క రేంజ్ ఎలా ఉంటుంది అంటే 90 + 180 దట్ ఈస్ నథింగ్ బట్ 270 degrees అండ్ 270 + 180 దట్ ఈస్ నథింగ్ బట్ 450. ఎస్ ఓ నో 450 degrees. ఎస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా యొక్క రేంజ్ 270 లెస్ దాన్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ 450. అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి, ఇది 0 ఇది 90 అండ్ ఇంకొక 90 యాడ్ చేస్తే ఇది 180, తర్వాత 270కి 90 యాడ్ చేస్తే 360కి 90 యాడ్ చేస్తే మళ్ళీ 450. 270 నుంచి 450కి ఉందంటే ఏ క్వాడ్రంట్స్లో ఉన్నట్టు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ క్వాడ్రంట్ 4లో క్వాడ్రంట్ 1లో ఉన్నట్టు అవునా కదా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. అయితే పక్కాగా ఏ క్వాడ్రంట్లో ఉంది అని అడుగుతున్నాడు. ఏదర్ ఫస్ట్ క్వాడ్రంట్ కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కానీ, సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ కాదని మనకు అర్థమైపోయింది. ఫస్ట్ క్వాడ్రంటా ఫోర్త్ క్వాడ్రంటా. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే సపోజ్ నేను ఏం చేస్తానంటే టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటాను. ఎందుకని ఇప్పుడు టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్నాను అనుకోండి,
పాజిటివ్ వచ్చిందనుకోండి ఫస్ట్ క్వాడ్రంట్లో tan ఈజ్ పాజిటివ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్, కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫస్ట్ క్వాడ్రంట్ ఉందని తెలిసిపోతుంది. tan నెగిటివ్ వచ్చిందనుకోండి ఫస్ట్ క్వాడ్రంట్ కాదు ఫోర్త్ క్వాడ్రంట్ విల్ బీ ద ఆన్సర్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఎంత? tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై ఎస్ ఆర్ నో 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. అవునా కాదా? tan ఆల్ఫా అంటే ఎంత? cos ఆల్ఫా మైనస్ 12/13 అంటున్నాడు. సరే, సపోజ్ దిస్ ఇస్ ద యాంగిల్ ఆల్ఫా అనుకోండి అండ్ దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎస్ ఆర్ నో? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇది 12 ఇది 13 అనేది చాలా ప్రాబ్లమ్స్ చూసాం. దిస్ విల్ బి ద 5. ఎస్ ఆర్ నో? tan ఆల్ఫా ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా tan అంటే, రైట్? tan ఆల్ఫా వాల్యూ ఎంత? 5/12 వస్తుంది. ఏ 5/12? నెగిటివ్ 5/12, బికాస్ కాస్ ఆల్ఫా ఇస్ ఇన్ క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ 2లో సెకండ్ tan కూడా నెగిటివే, కాబట్టి మైనస్ 5/12 వస్తుంది. సో దిస్ ఇస్ మైనస్ 5/12 ప్లస్ tan బీటా ఎంత? కాట్ బీటా 24/7 అంటే tan బీటా అంటే 7/24 కదా. ఎస్, ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? కాట్ ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్లో tan కూడా పాజిటివే. ఎస్, డివైడెడ్ బై 1 మైనస్ 5/12 ఇంటూ 7/24, రైట్ ఆర్ నాట్? సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 2 రావాలంటే ఇక్కడ 10 ఇక్కడ 24 రాసుకోవచ్చు. కాబట్టి మైనస్ 10 ప్లస్ 7 డివైడెడ్ బై 24 హోల్ డివైడెడ్ బై 12 ఇంటూ 24, రైట్? మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, రైట్? 7 5 35 డివైడెడ్ బై 12 ఇంటూ 24. ఇదంతా ఒక పాజిటివ్ వాల్యూ. దిస్ విల్ బి మైనస్ 3/24 వస్తుంది. ఇది కింద క్యాన్సిల్ అయ్యేసరి ఇక్కడ మైనస్ వచ్చింది చూసారా? అంటే టోటల్ వాల్యూకి ముందు మైనస్ ఉందంటే దిస్ విల్ బి డెఫినెట్లీ నెగిటివ్, రైట్? అంటే tan ఇది మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, టైం వేస్ట్. పాజిటివా నెగిటివ్ చూసుకోండి చాలు. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా నెగిటివ్ వస్తుంది. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా నెగిటివ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎందులో ఉండాలి? క్వాడ్రంట్ 4లో ఉండాలి. సో ఆన్సర్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా లైస్ ఇన్ క్వాడ్రంట్ 4, ఆప్షన్ డి, రైట్? ప్లీజ్ నోట్ దిస్ వెరీ 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 లాజికల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద 6th క్వశ్చన్. If cos A equals to minus 3/5, sin B equals to 7/25 and 90 degrees less than A less than 180 degrees. అంటే యాంగిల్ A అనేది 90కి 180కి మధ్యలో ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 2, అండ్ యాంగిల్ B అనేది 0కి 90కి మధ్యలో ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 1. దెన్ tan ఆఫ్ A ప్లస్ B అడుగుతున్నాడు. సో tan ఆఫ్ A ప్లస్ B ఎంత? tan ఆఫ్ A ప్లస్ B ఈస్ నథింగ్ బట్ tan A ప్లస్ tan B హోల్ డివైడెడ్ బై 1 minus tan A tan B. tan A is nothing, సరే tan A తెలియదు కదా, cos A నుంచి రాబట్టాలి. cos నెగిటివ్లో ఉంది, A అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు cos నెగిటివే కదా, అదే ఇచ్చాడు. సరే, see this is the triangle, this is angle A, yes or no? So this is opposite side by adjacent side by hypotenuse, adjacent side by hypotenuse, అవునా కదా? సో అప్పుడు ఇది ఎంత ఉండాలి? కంపల్సరీగా 4 కదా, ఇది ఆల్రెడీ మనకు తెలుసు 3 4 5 అనేది, రైట్? దిస్ ఇస్ 9, దిస్ ఇస్ 16, 25, దట్స్ 5. ఓకే, సో tan కావాలి. tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 4/3, tan ఏ ఎంత? 4/3. అయితే ఈ 4/3 అనేది పాజిటివా నెగిటివా? కాస్ అనేది యాంగిల్ ఏ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి కాస్ నెగిటివ్. యాంగిల్ ఏ అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి tan కూడా సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివే కదా, కాబట్టి మైనస్ 4/3. ఎస్ ఆర్ నో? తర్వాత tan B, sin B 7/25 అంటున్నాడు. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు tan B కనుక్కోవాలి కదా. ఓకే, దిస్ ఇస్ B అనుకోండి, యాంగిల్ B ఇక్కడ ఉంది అనుకుందాం. సో సైన్ అంటున్నాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతేనా? ఎస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాంటప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ 7 7 49 ప్లస్ సమ్ ఎక్స్ అనుకుందాం 625. సో x ఈక్వల్స్ టు 625 x square minus 49 substitute చేస్తే this is 1, this is 6 and this is 5 and this is 7. yes, x equals to 24 వస్తుంది, అవునా? √576 అంటే. ఓకే, సో ఇది 24. yes or no? ఇప్పుడు నాకు tan B కావాలి. tan B అనేది క్వాడ్రంట్ 1లో అన్ని పాజిటివే. tan B అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 7/24 హోల్ డివైడెడ్ బై 1 మైనస్ 4/3 ఇంటూ 7/24, అంతేనా? రైట్, వాల్యూ కావాలి మనకి. సో ఇది ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 రావాలంటే 8తో మల్టిప్లై చేయాలి, కాబట్టి 8 3 is 24 కదా. ఎస్, సో మైనస్ 32/24 ప్లస్ 7/24 హోల్ డివైడెడ్ బై 24 ఇంటూ 3, రైట్? మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, 7 4 28 డివైడెడ్ బై 3 ఇంటూ 24. ఎస్ ఆర్ నో? ఓకే, it is
minus 32 plus 7, it's minus 25. Minus 25 divided by 24 whole divided by 24 3s are 72. 72 plus 28 whole divided by 3 into 24. అవునా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 72కి 28 యాడ్ చేస్తే 100. అవునా కదా? సో మైనస్ 25 డివైడెడ్ బై 24 ఇంటూ 24 ఇంటూ 3 డివైడెడ్ బై 100. ఎస్ ఆర్ నో? సో 24 క్యాన్సిల్, 25 4s are 100. సో ఆన్సర్ ఈస్ minus 3/4. ఆప్షన్ B. Right friends? These are the 6 questions in our daily test 9. Please note them. Okay friends, ఇవాళ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో కృష్ణమోహన్ అనే స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సో అతను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడిగాడు. ఓకేనా? దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ డైలీ టెస్ట్, బట్ సో కృష్ణమోహన్, దిస్ ఇస్ ఫర్ యూ. ప్లీజ్ నోట్ దిస్. ఈ క్వశ్చన్ అసలు ఎలా సాల్వ్ చేయాలంటే, ఇది 2010 ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. సో ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కొసీగన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని అంటున్నాడు. ఎస్ ఆర్ నో? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి నాకు, అంతే కదా? ఓకే. సో దీన్ని ఎలా చేయాలంటే 1 మైనస్ కాస్ ఎక్స్ కొసీగన్ స్క్వేర్ ఎక్స్ నేను ఎలా రాయొచ్చు? డివిజన్లో సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు కదా. కొసీగన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1/sin స్క్వేర్ ఎక్స్, ఈ విధంగా రాశాను. నేను సైన్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాస్తానంటే 1 మైనస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. తెలుసు కదా, సైన్ స్క్వేర్ ఎక్స్ని ఈ విధంగా రాయొచ్చు కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని. ఎందుకని? బై బేసింగ్ ఆన్ ఫస్ట్ ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. దాని నుంచి ఇది రాసాం. ఇది డిఎక్స్. మళ్ళీ ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. అంటే 1 మైనస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 స్క్వేర్ అన్నా 1 అన్నా ఒకటే. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. దట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు 1 మైనస్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకేం మిగులుతుంది? ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాస్ ఎక్స్ మిగులుతుంది. అవునా? మీకు ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో షార్ట్ కట్స్లో చెప్పాను, మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్ కట్ చెప్పాను. ఏంటి ఆ షార్ట్ కట్? 1/1 ప్లస్ కాస్ ఏఎక్స్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? 1/a tan ax/2. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. అవునా కదా? సో 1x ఉంది. ఎస్ ఆర్ నో? a ఈజ్ ఈక్వల్ టు 1 హియర్. సో ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏమొస్తుంది అప్పుడు? 1/1 tan 1x/2. దట్ ఈస్ నథింగ్ బట్ tan x/2 ప్లస్ c. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? tan x/2. ఆప్షన్ ఏ. రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కృష్ణమోహన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్. ఒకటేనా ఏంటంటే, నీకు ఇక్కడ ఈ షార్ట్ కట్ గుర్తుంటే ఈ షార్ట్ కట్లోకి దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నీకు ఆ లాజిక్ తెలియాలి. రైట్? సో ప్రాక్టీస్ మీద మీకు బాగా వస్తాయి అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ వీడియోస్. Please do like, comment and share, and don't forget to subscribe. Thank you so much for listening to me. See you in the next session, Daily Test 10. Bye.